డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. పూర్తి స్థాయి యుద్ధం దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అరేబియా సముద్రంలో క్షిపణుల పరీక్షలు, మన దేశం క్షిపణి విధ్వంసక పరీక్షలు చేస్తుంది. ఇంకోవైపు సరిహద్దు వెంబడ రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ టోటల్ హై అలర్ట్ ఉంది. సో పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం ఉందా? కాశ్మీర్కి పరిమితం అయ్యే మరొకసారి కార్గిల్ తరహాలో యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల కన్నా భారతదేశం సిద్ధం. ఓకేనా? ఇంకో విషయం కూడా మనం చూడాలి. అటు పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో అని కూడా మనం చూడాలి. పాకిస్తాన్ లో ఈ రోజు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ దాటికి గజగజ ఉనికిపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ తీసుకుపోతే వీళ్ళేమో అబ్బాయి మేము అంతా విడిపించేసామని చెప్పి అంటారు పాకిస్తాన్ ఆర్మీ. తీరా చూస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు సోషల్ మీడియా, ఇదిగో మా చేతుల్లో ఉన్నది, ఇదిగో ఫోటోలు వీడియోలు చూడండి అని చెప్పి అంటారు. అంటే అక్కడ చేతగానే పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సమాధానం చెప్పలేకపోతుంది. ఒకటి. రెండు, పఖ్తూన్ ఖైబర్ పఖ్తూన్ కర్నూల్లో కూడా వాళ్ళు అల్టిమేట్ ఇస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీకి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, నేను నరికేమంటావు అన్నారు. అక్కడ నుంచి పారిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి బాగోలేదు. అక్కడ అన్ని విధాలుగా ముట్టడైపోయింది పాకిస్తాన్. అలాగే అంతర్గతంగా కూడా సమస్యలు, అనేకమైన సమస్యలు, ప్రజలు కూడా తిరగబడుతున్నారు. అలాగే పిఓకేలు, పాక్ కాశ్మీర్లు కూడా ప్రజలు తిరగబడుతున్నారు. మమ్మల్ని నాశనం చేస్తున్నారు, మీరు మమ్మల్ని ఇక్కడ ఉగ్రవాదులు తయారు చేస్తున్నారు. మాకు బేసిక్ తినే ఆహారం కూడా గోధుమ పిండి కిలో 300-400 అక్కడ. ఆహారం కూడా దొరకట్లేదు, మమ్మల్ని వదిలేయండి, మేము భారతదేశంలో కలిసిపోతాం అంటున్నారు. అలాగే అక్కడ ఆర్మీలో సమస్య. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జిహాదీ జనరల్ మునీర్, అది జనరల్ అనకూడదు, జిహాదీ అనాలి. అతను గతంలో ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నప్పుడే పుల్వామా మీద దాడి చేశాడు. అతను ముషరఫ్ యొక్క బంధువు. ఏ రకంగా ముషరఫ్ కార్గిల్ యుద్ధాన్ని సృష్టించి అబ్బాయి నాకు సంబంధం లేదంటూ అక్కడ నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడేసి అతను గద్దెనెక్కేశాడు ముషరఫ్. ఆ రకంగా అక్కడ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడు ఇతర ముషరఫ్, ఈ జిహాదీ మునీరు ఒక 4-5 నెలలు రిటైర్ అయిపోతారంటే. రిటైర్ అయిపోతారు కాబట్టి అతనికి ఎక్స్టెన్షన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాబాజ్ షరీఫ్ పడేసి ముషరఫ్ లాగా ఇతర అవ్వాలను ఆ యొక్క కుట్రలో ఉన్నారు. పాకిస్తాన్ ఒక రకంగా మూడు యుద్ధాలు ప్రిపేర్ అయి ఉండాలంటారు. ఒకవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు పఖ్తూన్, ఇంకోవైపు భారతదేశం వైపు నుంచి 3 యుద్ధాలకి ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా పాకిస్తాన్ కి? మనకు వస్తున్న సమాచారం అయితే, మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా సమాచారం అయితే అటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో కూడా పాకిస్తాన్ కి ఏం మంచి లేదు. వాళ్ళు కూడా ఎత్తెత్తి కొడుతున్నారు పాకిస్తాన్ ని. అక్కడ కూడా వాళ్ళు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇరాన్ సరిహద్దు కూడా ఉంది. ఇరాన్ సరిహద్దులో కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఇరాన్ లో వాళ్ళకి ఎక్కడ మంచి సానుకూల వాతావరణం లేదు. సో అన్ని విధాలుగా ముట్టడి అయిపోయింది. దాని అన్నిటికీ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ కోసం ఈ పని చేశారు. సో వాళ్ళకి అంతర్గత అనేకమైన సమస్యలు ఉన్నాయి. సో ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం నిజంగా మీరు అన్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తే 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.